నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడిని. ఎవరైనా కాడి భారమైపోతుంది, నాకు సేవ భారమైపోతుంది, నేను అది ఇది ఏం చేయలేకపోతున్నానని వాడు కృంగిపోతే నా మీద తన కాడి ఎత్తుకొని నేర్చుకున్నది అంటే ఇది నేను ఎలా తండ్రికి లోపడ్డాను, నేను ఎలా తండ్రిని ప్రేమించి ఆ ప్రేమనే ఆజ్ఞను అనుసరించి ప్రభువా ఏమైనా కానీ నా డాడీ మంచి తండ్రి, నన్ను నాకు ఏం చేసినా మంచిగా నేను ఎలా తండ్రిని ప్రేమించుకుంటూ లోపడ్డానో అలా నా మీద అంటే నన్ను చూస్తూ నన్ను ధరించుకుంటూ ముందుకెళ్తే నీ కాడి ఏమైపోతుంది అంటున్నాడు ఆయన, తేలికగా అయిపోతుందంట. భారం ఎందుకు అవుతుందంటే అదంతా మనవిలో చేసుకుంటాం మనం, అంతే కదా. నేను వెళ్ళిపోతా మా వల్ల అయితేలేదంటే అక్కడ నీ మీద నీదే నీ కుటుంబం అంతే. ఆత్మలో అట్లా చేయదు. ఇంత పెద్ద శోధనను, ఇంత పెద్ద భారాన్ని నేను జయించాలంటే కదా, ఈ శోధన జయించాలంటే నీవు దీన మనసు గలవాడి, నాకు దీన మనసు రావాలి. నువ్వు సాత్వికుడివి, నీ సాత్వికం నాకు రావాలి. నాకు ఓర్పు లేదు, నాకు వేదన నా స్వార్థంగా కాటేసి చాలా నష్టపోయాన్ని వేధిస్తుంది. నీ ప్రాణాన్ని అర్పించుకున్నావు, ఉన్నా ఒకటి పోయినా ఒకటి అయినా ఒక టాలెంట్తో అడుగు పెట్టు, దయ్యాలు గురువు అవుతుంది. ఒక్కసారి 2 సార్లు 3వ సారికి దేవుడితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు.